హలో కుషికేమ్ జేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో నేను మీ ముందుకైతే వచ్చేసాను. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, ఇది మనకు వేవ్ ఫంక్షన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒకసారి క్వశ్చన్ చూద్దాము, దాని తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా ఒకసారి చూద్దాం అనమాట. ఒకసారి క్వశ్చన్ చదవండి. ఇఫ్ ద వేవ్ ఫంక్షన్ ఆఫ్ ద 2s అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ హైడ్రోజన్ లైక్ స్పీషీస్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన 2s ఆర్బిటాల్కి సంబంధించిన వేవ్ ఫంక్షన్ అయితే ఇచ్చాడు. Xi2s ఈక్వల్ టు 1/√32 pi into z power half, that means square root of z, into 2 minus zr into e power minus zr by 2. అది మనకి వేవ్ ఫంక్షన్ ఆఫ్ ద హైడ్రోజన్ లైక్ ఆటమ్స్కి సంబంధించిన 2s ఆర్బిటాల్కి సంబంధించిన వేవ్ ఫంక్షన్ అనమాట. అయితే ద రేడియస్ ఆఫ్ ద నోడల్ సర్ఫేస్, ఆ నోడల్ సర్ఫేస్కి సంబంధించిన రేడియస్ ఎంత ఉంటుంది? ఏ ఎలిమెంట్కి అడుగుతున్నాడు? హీలియం ఎలిమెంట్ గురించి అడుగుతున్నాడు అనమాట. అంటే హీలియం ఎలిమెంట్కి సంబంధించిన నోడల్ సర్ఫేస్కి సంబంధించిన రేడియస్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ చూడగానే ముందు ఏంటంటే కొంచెం మరి ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది ఐడియా అయితే మనకి రాదనమాట. సో దీన్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాము. సో వేవ్ ఫంక్షన్ అనేది ఇచ్చాడు మనకి, Xi2s అనేది ఇచ్చాడు, ఈ ఫార్ములా అనేది ఇచ్చాడు అనమాట. అండ్ రేడియస్ ఆఫ్ ద నోడల్ సర్ఫేస్ ఈజ్ ఆస్కింగ్. సో రేడియస్ ఆఫ్ ద నోడల్ సర్ఫేస్ అనేది మనము r కనుక కన్సిడర్ చేస్తూ ఉంటే మనం r వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అది కూడా మనకి డాష్ ఆమ్స్ట్రాంగ్స్, ఎన్ని ఆమ్స్ట్రాంగ్స్లో ఉంటుంది అనేది అయితే క్వశ్చన్ అనమాట. సో ఎన్ని ఆమ్స్ట్రాంగ్స్లో ఉంటుంది అనేది మనం ఇప్పుడు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది సాల్వ్ చేయాలి అంటే ముందు మనకి నోడల్ సర్ఫేస్ అంటే డెఫినేషన్ తెలియాలి. నోడల్ సర్ఫేస్ అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ విల్ బి 0. ఆ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ అనేది మనకి Xi స్క్వేర్లో వస్తుంది. అంటే వేవ్ ఫంక్షన్కి సంబంధించిన స్క్వేర్ కనుక తీసుకుంటే దాని నుంచి వస్తుంది అనమాట. అంటే మనకి Xi స్క్వేర్ అనేది ఎక్కడైతే 0 అవుతుందో అక్కడ మనకు నోడల్ సర్ఫేస్ వస్తుంది. అవునా? వెరీ గుడ్. సో దీనిలో మనకి Xi స్క్వేర్ అనేది 0 అవ్వాలి అంటే మనము ఇది మొత్తాన్ని, ఇక్కడ ఉన్న ఈ ఫంక్షన్ మొత్తాన్ని కూడా స్క్వేర్ పవర్ తీసుకోవాలన్నమాట. ఈ పవర్ మొత్తాన్ని 2 తీసుకుంటే మనకి అది 0 అవ్వాలి. అండ్ ఇక్కడ చూడండి, ఈ 1/2 pi అనేది మనకి కాన్స్టెంట్, అలాగే z అటామిక్ నంబర్ పవర్ హాఫ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ద అటామిక్ నెంబర్ కూడా మనకి కాన్స్టెంట్, అది 0 అవడానికి స్కోప్ లేదు. సో మనకి 0 అయ్యే స్కోప్ ఉన్న టర్మ్స్ దీనిలో ఏమున్నాయి అంటే r రేడియస్ ఇన్వాల్వ్ అయ్యున్న టర్మ్స్ మాత్రమే ఉన్నాయి. అంటే 2 minus zr అండ్ e పవర్ మైనస్ zr by 2, ఓన్లీ ఈ రెండు టర్మ్స్ మాత్రమే మనకి 0 అవడానికి స్కోప్ ఉంది. సో అంటే మనకి ఎప్పుడైతే ఇది నోడల్ సర్ఫేస్గా మనం తీసుకుంటున్నామో అక్కడ మనకి ఏమవ్వాలి, 2 into 2 minus zr into e పవర్ మైనస్ zr by 2 అనేది మాత్రమే మనకి 0 అవ్వాలి. అండ్ మనకి ఇంకొక విషయం తెలుసు, ఈ పవర్ వాల్యూ ఏదైతే ఉందో ఈ పవర్ వాల్యూ అనేది కెన్ నెవర్ బి 0. అంటే ఇది ఎప్పుడు కూడా 0కి మనకి ఈక్వల్ అవ్వదు. అంటే మనకి 0కి ఈక్వల్ అవ్వాల్సిన టర్మ్ ఏది? ఎనీథింగ్ మల్టిప్లైడ్ విత్ 0 షుడ్ బి 0. కాబట్టి మనకి కంపల్సరీగా 2 minus zr అనేది మనకి కంపల్సరీగా 0 అవ్వాల్సి ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి క్యాలిక్యులేట్ చేయండి, 2 ఈక్వల్ టు zr అవుతుంది. అండ్ ఈ z అనేది ఏంటి? అటామిక్ నెంబరు. మనకి ఇక్కడ ఏ ఎలిమెంట్కి సంబంధించిన, ఆటమ్కి సంబంధించిన నోడల్ రేడియస్ కనుక్కోమన్నాడు, హీలియంకి సంబంధించింది కాబట్టి హీలియంకి సంబంధించిన అటామిక్ నెంబర్ అనేది మనకి 2 అవుతుంది అనమాట. రైట్? సో దాన్ని బట్టి మనకి 2 ఈక్వల్ టు 2 ఇంటూ రేడియస్ తీసుకుంటాము. సో రేడియస్ ఈక్వల్ టు 1 ఆమ్స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సో ఈ క్వశ్చన్కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 1 ఆమ్స్ట్రాంగ్. సో 1 ఆమ్స్ట్రాంగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కుషికేమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కెమిస్ట్రీలో ఏదైనా పర్టికులర్ డౌట్ ఉంటే దానికి సంబంధించిన క్వశ్చన్ మీరు నా కామెంట్ రూపంలో తెలియజేస్తారంటే నేను తప్పకుండా ఒక డీటెయిల్డ్ వీడియో మీకోసం తయారు చేసి అప్లోడ్ చేస్తాను. సీ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.